కానీ మన క్లియర్ కంటికి అసలు ముక్కుందా. నేనైతే స్క్రీన్ లో ముక్కుందా అనుకున్నా, థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయండి. ముక్కుందా అసలు. గూస్ బంప్స్ అయితే నిజంగా రియల్ ఆంజనేయ స్వామి చూసినట్టే ఉంది. నిజంగా ప్రశాంత్ వర్మ ఎదిగినాడేమో దండం పెట్టేసేస్తారు అసలు. బ్రో ఓన్లీ వన్ థింగ్, సినిమా వరకు మనం మాట్లాడేది సినిమానే మాట్లాడుతుంది. నేను చెప్పదలిచింది ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీ ఇలాంటి సినిమాల్ని ప్రోత్సహించాలి. ప్లీజ్ సపోర్ట్ అండ్ థియేటర్స్ని పెంచండి. సో దట్స్ ద ఓన్లీ థింగ్. జై శ్రీరామ్, జై హనుమాన్. అందరూ పెరుగుతుంది, పెరగాలన్న, ఖచ్చితంగా పెరగాలి. ఇలాంటి సినిమాలు రావాలి. మన సంస్కృతి మన సాంప్రదాయాల గురించి ఇలాంటి సినిమాలు వస్తే మన యూత్ అందరికీ చాలా కనెక్ట్ అవుతారు. ఎంటర్టైన్మెంట్ చాలా బాగా తీశారు ప్రశాంత్ వర్మ. ఎడిటింగ్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే మ్యూజిక్ అనేది చాలా బాగా కొట్టారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఖచ్చితంగా నేను చెప్పదలిచింది ఏంటంటే సంక్రాంతి విన్నర్ హనుమాన్. నార్త్ లో పీక్స్ లో ఆడుద్ది అన్న, ఖచ్చితంగా ఆడుద్ది. నాకు తెలిసి దగ్గర ఒక 1500 థియేటర్స్ రిలీజ్ అయింది నార్త్ లో. ఇక్కడ కంటే ఎక్కువ. ఖచ్చితంగా ఇలాంటి మంచి కంటెంట్ని ఎవరైనా చూస్తారు. సో ఖచ్చితంగా పక్కా హిట్. థ్యాంక్ యూ. ఒకప్పుడు అందరు చెప్పుకునేవారన్న నా ఫేవరెట్ హీరో సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అని. ఇప్పుడు చెప్పుకుంటా నా ఫేవరెట్ హీరో హనుమాన్ అని. ఒకప్పుడు చిన్నప్పుడు అందరూ అనుకునేవాళ్ళు నేను పెద్దనంగా స్పైడర్ మ్యాన్ అవ్వాలా, సూపర్ మ్యాన్ అవ్వాలా అని. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు అనుకుంటా నేను పెద్దనంగా హనుమాన్ అవ్వాలా అని. సినిమా అయితే సూపర్ అన్న, అసలు చెప్పలేము. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ప్రతి ఒక్కరు దండాలు ఎత్తారన్న, దండాలు పెట్టారు. ఎక్కడ ల్యాగ్ అనేది లేదు అసలు, అస్సలు ఏం లేదు. చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, టేకింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ కానీ మనకి బోర్ అనేది కొట్టదు. బీజిఎం అంటే ఇది కొంచెం రిస్కే ఇలాంటి సినిమాలు కొట్టాలంటే. బట్ మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం అస్సలు ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు. హెవీగా ఉంది బీజిఎం. సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కట్టదు. అసలు థియేటర్లో మిస్ అయితే వాడు వేస్ట్. బాగున్నది. తేజ సజ్జ యాక్టింగ్, ప్రశాంత్ వర్మ టేకింగ్ సూపర్గా ఉన్నది. మొత్తం ప్రశాంత్ వర్మ డైరెక్షన్ సూపర్గా ఉంది. హనుమాన్ ఎక్సలెంట్. హనుమాన్ ఉన్నారు కదా, ఎవరు తేజ సజ్జన సూపర్గా సెట్ అయినాడు. వేరే వాళ్ళు ఎవరు చేయలేరు. ఆయన ఏదో స్టోరీ బాగున్నది, మొత్తం ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ కూడా ఉన్నది. ఓవర్ అంటే ఏం లేదు, ఎక్సలెంట్గా యాక్ట్ చేసినాడు. సెటిల్ పర్ఫార్మెన్స్ సూపర్. మామూలుగా లేదు బా, అస్సలు పెద్ద సినిమా, అసలు చిన్న సినిమా లాగా లేదు. ఎవరో పెద్ద ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ తీసిన దానిలాగా ఉంది. అసలు చిన్న ఎక్సలెంట్ బ్రో, ఎక్సలెంట్. జై శ్రీరామ్. అసలు సినిమాలో ఇంకా రాబుద్ది కావడం లేదు బయటికి. మామూలుగా లేదు సినిమా. ఎక్సలెంట్, ఎక్సలెంట్. అసలు చిన్న డైరెక్టర్ లాగా కనపడడం లేదు. ఎంత అసలు గ్రాఫిక్స్ అనేది లేదు, ఫుల్ నేచురల్. సూపర్ డూపర్ హిట్ సంక్రాంతికి. జై శ్రీరామ్. ఏ ప్రభు, ఏ హరిరామ్, ఏ చిన్నబాబు కాసుకోండి. సంక్రాంతి అమ్మ మొగుడు వచ్చాయినాడు. బాగ్ బస్టర్ సినిమా వండర్ 2024 ఫస్ట్ హిట్. కాసుకోండి ఇంకా కాసుకోండి. సినిమా సంక్రాంతి విన్నర్ అంతే. ఆ సినిమా పెట్టుకోవద్దండి, ప్రతి ఒక్కరు రాండి సినిమాకి. జై హనుమాన్, జై జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై తేజ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒకటినా విజువల్ ఎఫెక్ట్స్ అంటున్నారు కానీ ప్రతి ఒక్క విజువల్ ఎఫెక్ట్స్ మనకు తెలియకుండా తీయాలంటే ఫస్ట్ ఆ డైరెక్టర్కి ఆశ చెప్పాలా. సంక్రాంతికి మెయిన్ సినిమా తేజ సర్జానే సినిమాలే లేదు. సూపర్ మ్యాన్. ఆమె యాక్టింగ్ మా సొంత అక్క బిరుదం వరలక్ష్మి అక్క. అసలు ఆమె అది ఏడిపించేసింది మా అక్క అయితే. మా అక్క మామూలు మాస్ కాదు. మాసమ్మ మొగుడు మామూలు మాస్ లేదు. చిన్నపిల్లలకు చూసాక బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంది, కామెడీ బాగుంది, అన్ని బాగున్నాయండి. సూపర్ సూపర్ సూపర్. జై శ్రీరామ్, జై ఆంజనేయ. సంక్రాంతి జై శ్రీరామ్, జై సినిమా, జై సంక్రాంతి విన్నర్, జై హనుమాన్. వెయిటింగ్ ఫర్ హనుమాన్ 2025. ప్రశాంత్ వర్మ గారు మీరు బిన్నే ఆ హనుమాన్, జై హనుమాన్ బిన్నే తీస్తే కన్నా మేము ఎంతో ఫీల్ అవుతాం. జై హనుమాన్, జై శ్రీరామ్. సూపర్ సినిమా బాగుంది. క్లైమాక్స్ ఇంటర్వెల్ సీన్ బాగుంది. క్లైమాక్స్ సూపర్గా ఉంది. తేజ సూపర్ చేసినారు, చాలా బాగా చేసినారు. ఆయన బాగా చేసింది. అందరూ కొత్తగా ఉంది, బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, విజువల్ గ్రాండెడ్, విజువల్స్ చాలా బాగున్నాయి. చాలా గ్రాఫిక్స్ అందరికీ నచ్చుతుంది. ఫ్యామిలీకి అందరికీ అందరూ చూడొచ్చు. ఇంకా చిన్నపిల్లలు బాగా 5/5
చాలా బాగుందండి. సూపర్ హిట్ మూవీ, సెంటిమెంట్ మూవీ, సూపర్ డూపర్ హిట్. సంక్రాంతి సూపర్ హిట్ మూవీ. ఆ గ్రాఫిక్ కానీ, టేకింగ్ కానీ, డైరెక్షన్ కానీ, హీరో యాక్షన్ కానీ, హీరోయిన్ యాక్షన్ బాగుంది. హీరో సిస్టర్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఫైట్స్ చాలా బాగున్నాయండి. గ్రాఫిక్ వర్క్ ఎక్సలెంట్. నైస్ మూవీ. సూపర్ డూపర్ హిట్. బాగుందన్న. అంటే సూపర్ హీరో మూవీ అంటే ఇలా తీయాలా. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ కాదు, హనుమాన్. ఇది బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. కంపేర్ చేయకూడదు. తెలుగు ఇండస్ట్రీ అనేది తెలుగు ఇండస్ట్రీ. అది రాముడి గురించి ఏ సినిమాకు ఉండాల్సిన సినిమా ఆ సినిమా ఇది. దేవుణ్ణి ఎలా చూపించాలో ఖచ్చితంగా అలానే చూపించారు. హనుమంతుడి పవర్ ఎలాంటిది, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది మొత్తం చూపించారు. చాలా బాగా పిల్లలకి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. చాలా సూపర్ హీరో మెన్షన్ చేశారు బ్రో. చాలా సూపర్ హీరో అంటే దీంట్లో ఓవర్ గ్రాఫిక్స్ ఏం లేవు బ్రో. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఎంటర్టైన్, ప్రతి ఒక్కరు చూడదు. అంటే రియల్ గా తీస్తే ఎట్లుంటుందో అట్లుంది. మొత్తం కామెడీ ఉంది, ఫైట్స్ ఉన్నాయి. అంటే సూపర్ హీరోస్ ని చాలా మంది మెన్షన్ చేశారు బ్రో. షజామ్ అట్లా చాలా మందిని వాళ్ళ పవర్స్ వీళ్ళ పవర్స్ కంపేర్ చేసుకొని అసలు ఒరిజినల్ పవర్ అంటే ఎలా ఉంటుందో అవన్నీ ఫిక్షనల్ క్యారెక్టర్స్. హనుమంతుడు అనేది ఒరిజినల్ క్యారెక్టర్. అస్సలు రాలేదు. ఇదే ఫస్ట్ టైం ఇలాంటి మైథలాజికల్ సినిమా ఫస్ట్ టైం రావడం ఇండస్ట్రీలో. ఖచ్చితంగా చాలా బాగా తీశారు. టేకింగ్ కానీ, స్క్రీన్ ప్రెసెన్స్ కానీ ప్రతి ఒక్కరి నెగిటివ్ లో బాగా చేశారు. యాక్టింగ్ సూపర్ గా ఉంది. ప్రతి ఒక్కరు క్యారెక్టర్ న్యాయం చేశారు. ఎవరిని తగ్గిలేదు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చిరంజీవి ఏం లేదు బ్రో. చిరంజీవి అవేం లేవు బ్రో. సర్ప్రైజ్ లో ఏం లేవు. రవితేజ గారు ఇచ్చారు. మంకీ క్యారెక్టర్ కి రవితేజ గారు ఇచ్చారు. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా థియేటర్ లో చూడాల్సిన మూవీ బ్రో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. 5/5. చాలా మేలు. ప్లస్ ఇంకోటి పాజిటివ్. అసలు నెగిటివ్ ఎక్కడా మాట్లాడరు. ఒక్క సీన్ గా నెగిటివ్ ఎక్కడా మాట్లాడరు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ సినిమా సంక్రాంతి. 2000 సంక్రాంతి విన్నర్ ఎవరంటే హనుమానే. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ గారు. జై హనుమాన్, జై శ్రీరామ్. ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇది అంటే థియేటర్కి వచ్చి చూస్తే అంటే ఒక్క బోరింగ్ సీన్ కూడా ఉండదు అన్న. ఖచ్చితంగా చేస్తారన్న. చెప్తున్నా కదా, 10కి రేటింగ్ ఇస్తే 10కి 10 వస్తుంది, 5కి ఇస్తే 5కి వస్తుంది అని. సో పిల్లలకి అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవరైనా చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్, ప్రతి ఒక్క ఫ్యామిలీ వాళ్ళు చూడొచ్చు. ఏమంటే ఈ మూవీస్ కొంచెం సపోర్ట్ ఇచ్చి అంటే థియేటర్లో ఆడితే అంటే థియేటర్లో మొత్తం అసలు మూవీ పరంగా అయితే ఒక్క మైనస్ పాయింట్ కూడా లేదన్న. అంటే మన స్టార్టింగ్ లో కూర్చుంటే ఎండింగ్ అప్పుడే అయిపోయింది అని ఫీలింగ్ వస్తుంది. ప్రతి ఒక్కరి యాక్టింగ్ చాలా బాగుందన్న. చాలా బాగా తీశారు సినిమా. ఖచ్చితంగా అన్న. ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో, అసలు వేరే లెవెల్లో ఉంది. జై హనుమాన్. థియేటర్ మటుకు పెంచకపోతే గన నిజంగా ఇది డూప్మాల సినిమా కాదు. ఇది బ్లాక్ బస్టర్. కానీ ఇంకొన్న ఈ ప్రొడ్యూసర్లు అనేది హనుమాన్ ప్రొడ్యూసర్లు అయోధ్యకి టికెట్ పైన 5 రూపీస్ పెట్టడం చాలా మంచిది. చాలా ప్లస్ అవుతుంది వాళ్ళకి. ఆ ఆంజనేయ స్వామి కూడా వాళ్ళకి ఎంతో రక్షణ కల్పిస్తాడని, మరింత కలెక్షన్ వాళ్ళకి షేరింగ్ గ్రాసింగ్ చేశాడని ఖచ్చితంగా నేను అయితే అనుకునేది. అందరూ బ్లెస్సింగ్ చేస్తారు.